హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ ఉపయోగపడే వీడియో ఇది. మన చుట్టూ ఉన్నవారు రకరకాల మనస్తత్వాలు కలిగిన వారుగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. కొంతమంది పైకి బాగానే కనబడినా లోపల మాత్రం చాలా తీవ్రంగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు పీక్ స్టేజ్లో ఉంటాయి. మనుషుల యొక్క ఆలోచనలు, స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. ఒక 5 రకాల మైండ్ సెట్స్ని, మనస్తత్వాలను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 5 రకాల్లో మీరు కూడా ఉంటారు. చివరిలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను కూడా ఏ మనస్తత్వం కలిగిన వాడినో చివరిలో చెప్తాను. వీరి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, గ్లాజు మనస్తత్వం కలిగిన వారు. గ్లాజు యొక్క మనస్తత్వం కలిగిన వారు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, గ్లాజు మనస్సు కలిగిన మనస్తత్వం కలిగిన వారు లక్షణాలు సున్నితంగా ఉంటాయి. గ్లాజు యొక్క మనస్తత్వం కలిగిన వారు ఈ గ్లాస్ని ఎలాగైతే చాలా జాగ్రత్తగా షోకేస్లో పెట్టి భద్రంగా ఎలాగైతే వాడతామో, ఈ మనస్తత్వం కలిగిన వారితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఈ గ్లాస్కి ఏదైనా బలమైన వస్తువు తగిలినా, ఇదెళ్ళి దీనికి తగిలినా, ఇదెళ్ళి దీనికి తగిలినా దీనికే ప్రమాదం. చాలా సున్నితంగా ఉంటుంది, ఈజీగా పగిలిపోతూ ఉంటుంది. అలాగే ఈ గ్లాస్ మనస్తత్వం కలిగిన వారు కూడా ప్రతి చిన్నదానికి కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుని ఊరినే హట్ అయిపోతూ ఉంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న మాటకు, చిన్న చిన్న నిరాశకు కూడా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఇతరులు ఏమన్నా ప్రతి దానిని పట్టించుకుంటూ ఉంటారు. గ్లాస్ ఎలాగైతే పారదర్శకంగా ఉంటుందో, ఏ విషయాన్ని వీరి యొక్క మనసులో దాచుకోవడం చాలా తక్కువ. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. గ్లాసు చూడడానికి బలంగా ఉన్నా, ఇదెళ్ళి దేనికన్నా తగిలినా, ఏదన్నా వచ్చి దీనికి తగిలినా ఇది ఈజీగా పగిలిపోతూ ఉంటుంది. ఈ యొక్క తత్వం కలిగిన వారు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రతి చిన్న మాటకు కూడా బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు పైకి బలంగా ఉన్న లోపల మాత్రం చాలా నాజూగ్గా ఉంటారు. గట్టిగా ఏదన్నా మాట్లాడితే వీరి హృదయం పగిలిపోతుంది. నటించడం వీళ్ళకి రాదు, కానీ ఎవరైనా తప్పుడు ప్రవర్తిస్తే కనుక గుర్తిస్తారు, కానీ వెంటనే స్పందించరు. చెప్తే ఏమవుతుందోనని భయం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని బాధ పెట్టినంత వరకు చాలా ప్రేమగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే కనుక, మోసం చేస్తే మట్టుకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి గ్లాజు మనసు అందంగా పైకి కనపడుతుంది, కానీ వాళ్ళ యొక్క మనసు బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. ఇది గ్లాజు యొక్క మనస్తత్వం కలిగిన వారు. ఇక రెండవ మనస్తత్వం కలిగిన వారు ఎలా ఉంటారంటే, స్పాంజి మనస్తత్వం కలిగిన వారు. ఈ స్పాంజి ఇది ఫ్రెష్గా ఉంది, ఇదే గనక నీటిలో వేస్తే అక్కడున్న నీళ్ళన్నిటినీ పీల్చేసుకుంటుంది. బురద నీటిలో వేసినా బురద నీళ్ళన్నిటినీ పీల్చేసుకుంటుంది. ఇది ఎక్కడ వేస్తే అక్కడ ఉన్న వాటిని పీల్చుకుంటూ ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఒక మాటలో చెప్పాలంటే, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం నాది అనుకుంటారు. సమాజంలో జరుగుతున్న సంతోషకరమైందైనా, బాధకరమైందైనా, ఏదైనా సమస్య వచ్చినా ప్రతి దానిలో ఏలు పెడతారు వీళ్ళు. ప్రతిదీ నాదేని అనుకునే ప్రతి దానిలో దూరిపోతూ ఉంటారు. అది తప్పైనా, ఒప్పైనా బాధ్యత లేకుండా ఎవరైనా ప్రవర్తించినా అక్కడ సరిచేయాలి, అది నేను ఉండాలని ముందుండి ప్రతి దానిలో వేలు పెట్టి ఆ గొడవలో ఉంటారు వీళ్ళు. ఇతరుల యొక్క ఆలోచనలోను, బాధల్లోనూ అన్నిట్లో వీళ్ళే ఉంటారు. ఎదుటివారి యొక్క బాధలో వీళ్ళే ఉండాలనుకుంటారు, ఎదుటివారి యొక్క సంతోషంలో కూడా వీళ్ళే ఉండాలనుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క బాధలను తొందరగా ఆర్పేయాలి, వాళ్ళ యొక్క బాధలను తీర్చేయాలని చూస్తూ ఉంటారు, ఇది ఉన్నా లేకపోయినా. ఈ స్పాంజి నీటిని ఎలాగైతే పీల్చుకుంటుందో, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఎదుటివారి యొక్క బాధలను ఫీల్ అవుతూ బాధపడిపోతూ ఉంటారు వీళ్ళు కూడా. అందుకే వీళ్ళకి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది, మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు. ఎవరైనా ఆనందంగా ఉంటే వీరికి కూడా ఆనందం ఉంటుంది, ఎవరైనా దిగులుగా ఉంటే వీళ్ళకన్నా ఎక్కువగా దిగులు పడిపోతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి ప్రేమ, దయ, జాలి గుణం మృదువుగా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ స్పాంజిని మంచినీటిలో వేస్తే మంచినీటిని పీల్చుకుంటుంది, అదే బురద నీటిలో వేసామనుకోండి బురద నీటిని పీల్చుకుంటుంది. అట్లాగే మంచివారితో వీళ్ళు స్నేహం చేస్తే మంచివారిగా ఉంటారు, చెడువారితో స్నేహం చేస్తే వీళ్ళు మరింత చెడిపోయే వాళ్ళుగా ఉంటారు. ఇది స్పాంజి మనస్తత్వం కలిగిన వారి యొక్క లక్షణాలు. ప్రతి దానిలో వేలు పెడతారు, ప్రతిదీ నాకే కావాలనుకుంటారు, ప్రతి సమస్యను తీర్చాలని ప్రతి దానిలోకి వెళ్ళిపోయి పొంగి చూస్తారు వీళ్ళు. ప్రతి దానిలో వీళ్ళకి పాత్ర ఉండాలనుకుంటారు. దానివల్ల మానసిక ఒత్తిడికి గురైపోయి వీళ్ళు అనారోగ్య పాలవుతూ ఉంటారు. కానీ ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు వాళ్ళ జీవితం సాఫీగా సాగాలి అన్నా, ఆనందంగా ఉండాలన్నా కొన్నిటిని వదిలేసుకోవడమే మంచిది. ఈ స్పాంజ్ మనస్తత్వం కలిగిన వారు ఈ నీటిని ఎలాగైతే పీల్చేసుకుంటుందో, సమాజంలో చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ
అందరూ ఒకేలాగా ఉంటారా? అక్కడే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు. కనుక వీడి జీవితం సాఫీగా సాగాలి అని అంటే కొన్నిటిని వదిలేసుకోవడమే మంచిది. ఒకటి గ్లాస్ యొక్క మనస్తత్వం, 2 స్పాంజ్ యొక్క మనస్తత్వం, ఇక మూడవది రాయి లాంటి మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు బలంగా, ధైర్యంగా, కఠినంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలకుండా స్థిరంగా ఉండేవాళ్ళు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే చివరి వరకు దాన్ని వదిలిపెట్టరు. ఎలాంటి అడ్డంకి వచ్చినా దాన్ని జయిస్తారు. వీళ్ళకి కన్నీళ్లు కానీ, బాధ కానీ, కోపం కానీ, భయం కానీ ఏమి ఉండవు. లోపల మాత్రం ఫీల్ అయినా బయటకు మాత్రం ప్రదర్శించరు. ఇతరుల యొక్క మాటలు, అవమానాలు, దోషణలు ఇటేటిని కూడా పట్టించుకోరు వీళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా వారి దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బయటికి చాలా కఠినంగా కనపడతారు, కానీ లోపల ఏదైనా దయ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి మాత్రం చూపించరు, కఠినంగానే ఉంటారు. రాయి ఒంటరిగా ఉన్న దీని స్థానాన్ని మాత్రం కదిలించలేరు. అలాగే ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఒంటరిగా ఉన్న ఎవరికి భయపడరు, తమ పైన నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాయి లాంటి మనస్తత్వం కలిగిన వారు బలంగా ఉంటారు, కానీ అన్ని పరిస్థితుల్లో పనికిరాదు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు జీవితాన్ని గెలుస్తారు, కానీ కొన్ని విషయాల్లో ఓడిపోతారు. ప్రేమ విషయంలో, బంధాలను కలుపుకోవడం విషయంలో ఓడిపోతూ ఉంటారు. 1 గ్లాస్ లాంటి మనస్తత్వం కలిగిన వారు, 2 స్పాంజ్ లాంటి మనస్తత్వం కలిగిన వారు, 3 రాయి లాంటి మనస్తత్వం కలిగిన వారు. 5 అన్నాను కదా. ఇక 4వది రీసౌండ్ మనసు కలిగిన వారు, ఎక్కువ సౌండ్. మనం ఎక్కడికన్నా కొండల మధ్యలోనికి, ఏదైనా పెద్ద విశాలమైన ప్రదేశంలోనికి మనం వెళ్ళినప్పుడు హలో అనగానే హలో 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 అని రీసౌండ్ వస్తుంది చూసారా? అలాంటి మనస్తత్వం కలిగిన వారు. పెద్దగా అరిస్తే ఒక మాట మళ్ళా రిఫ్లెక్ట్ అయ్యి 10 సార్లు మనకి అదే రీసౌండ్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ రీసౌండ్ మనస్తత్వం కలిగిన వారు, మనసు కలిగిన వారు ఎలా ఉంటారనంటే, ఎవరైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆనందకరమైన మాటల కంటే బాధ పెట్టే మాటల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది ఏదైనా మంచిదైనా చెడ్డదైనా ఒకసారి విన్నారంటే అంత ఈజీగా తొందరగా మర్చిపోరు. ఎవరు ఎలా స్పందిస్తారో అదే తరహాలో వీళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు. అది మంచిగా అయితే మంచిగా స్పందిస్తారు, అది చెడైతే చెడుగా స్పందిస్తారు. ప్రతి విషయాన్ని పదే వీళ్ళు జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకొని ఆలోచించటం వలన మానసికంగా కృంగిపోతూ ఉంటారు వీళ్ళు. రీసౌండ్, ఎక్కువ సౌండ్, నువ్వు ఏ శబ్దం చేస్తే ఆ శబ్దమే రిఫ్లెక్ట్ అయి వస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలు మనలో ఉంటే మంచి ఆలోచనలే బయటకు వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువ సౌండ్ మనస్తత్వం కలిగిన వారు. ఇక 5వది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, నీరు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. నీరు లాంటి మనస్తత్వం కలిగిన వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. నీళ్లను గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం, దేనిలో పోసినా దాని ఆకారంలోకి అది మార్చేసుకుంటూ ఉంటుంది, దాని ఆకారంలోకి ఇమిడిపోతూ ఉంటుంది. నీళ్లను సుత్తితో కొట్టండి గట్టిగా, ఏమవుతుంది? దానికి ఏమి కాదు, అది పక్కకు జరుగుతుంది అంటే. అంతేకాకుండా నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించండి, వేడి చేయండి, వేడి చేస్తే ఏమవుతుంది? అది ఆవిరిలాగా పైకి వెళ్తుంది తప్ప దాని ఉనికిని కోల్పోదు. అలాగే ఈ నీళ్ళ లాంటి మనస్తత్వం కలిగిన వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పరిస్థితిని బట్టి అనుకూలంగా మలిచి చేసుకుంటూ ఉంటారు. నీళ్లు ఒక చోట ఉండుకోకుండా ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి నీళ్లు ఎలా జారిపోతూ ఉంటాయో అలాగే వీళ్ళు కూడా, ఈ నీళ్ళ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత నిరుత్సాహం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాళ్ళు ముందుకు సాగిపోతూనే ఉంటారు. వినయం, తగ్గింపుతనం వీళ్ళ యొక్క సహజ గుణం. వాళ్ళు ఈ వినయంతోనే వాళ్ళు ఎదుగుతారు. ఎదిగినప్పటికి కూడా వాళ్ళ గర్వం అనేది ఉండదు. ఈ నీళ్ళ యొక్క స్వభావం కలిగిన వాళ్ళు రాళ్లను కూడా మెల్లమెల్లగా కరగదీస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండి సమతుల్యతతో ఎదుగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, 1 గ్లాస్ యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు, 2 స్పాంజ్ యొక్క మనస్తత్వం కలిగిన వారు, 2 రాయి లాంటి మనస్తత్వం కలిగిన వారు, 4 ఎక్కువ సౌండ్ రీసౌండ్ మనస్తత్వం కలిగిన వారు, 5 నేల యొక్క స్వభావం కలిగిన వారు. నేనైతే స్పాంజ్ మనస్తత్వం కలిగిన వాడిని. చెప్పాను కదా, సమాజంలో జరుగుతున్న ప్రతిదీ నాకే కావాలని ప్రతి దానిలో ఏలిపెట్టి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటా. మంచి చేద్దామని వెళ్ళి మనం చులకనైపోతూ ఉంటాము. కనుక ఈ రోజు నుంచి నేల యొక్క స్వభావంగా మారిపోవాలనుకుంటున్నాను. మీరు ఏ మనస్తత్వం కలిగిన వాళ్ళో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే గట్టిగా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.